నేను అడిగితే వీరు ఏదో అడ్రస్ కోసం వచ్చాడని చెప్పాడే. కానీ ఈయనేదో పర్పస్ఫుల్గా వచ్చాడని ఈ సీసీటీవీ ఫుటేజ్ని బట్టి అర్థమవుతుంది. అసలు కారణం ఏమై ఉంటుంది? అంటే రామనాథం గారికి గంగయ్య యశ్నాథ్ గారి కూతురని తెలిసినేటి. విశ్వనాథ్ మామయ్య రామనాథం గారితో మాట్లాడుతుంటే వీరులో టెన్షన్ గమనించాను. ఎందుకు టెన్షన్ పడ్డాడు? మనలో మనం ఎంత డిస్కషనింగ్ చేసినా సమాధానం దొరకదు సార్. నాకెందుకో ఈ రామనాథం గారిని కలవడమే మంచిదనిపిస్తోంది. నేను అదే అనుకుంటున్నాను. ఆయన్ని కలిస్తే గాని అన్ని నిజాలు బయటికి రావు. రంగా బా ఇమ్మీడియట్గా రామనాథం గారి అడ్రస్ కనుక్కో. అలాగే బా. రే వంశీ, నా రికార్డ్ బుక్ ఏమైనా చూసావా? చూడలేదు. ఏ స్నేహ, ఆల్రెడీ వంశీ మ్యారేజ్ ఫిక్స్. కాల్ హిమ్ అన్నయ్య, నో నేమ్. అలా అయితే అంకుల్ అని పిలుస్తా, ఇంకా బాగుంటుంది. అసలు ముందు దీనికి పెళ్లి చేయాలి. ఇంట్లో ఉన్న పెద్దోళ్ళందరికీ పెద్ద హెడ్ఏక్ తగ్గిద్ది. వంశీ, నీకు పెళ్లి ఫిక్స్ అయింది కదరా. కిచెన్లోకి వెళ్ళి వంట చేయడం, డిషెస్ వాష్ చేయడం, కూరగాయలు తరగడం ప్రాక్టీస్ చేయి. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను రా. ఈ కాలం అమ్మాయిలకి అసలు ఇంటి పని వంట పని ఏవి రావు. పాపం రా వంశీ. చూడండి పెదనాన్న ఎలా ఏడిపిస్తున్నారు. అసలు నాకు పెళ్ళొద్దు ఏమొద్దు. అత్తయ్య గారు. అమ్మా జయ, అక్కడే నిలబడిపోయావేంటి? రారా రారా. హే, మై స్మాల్ కోపీ, కమ్ కమ్. వంశీని స్నేహ సూర్య ఏడిపిస్తుంటే వాడలా అంటున్నాడు. నువ్వేం కంగారు పడకు. అమ్మ పాయసం చేసింది మావయ్య, మీకిష్టమని ఇచ్చిరమ్మంది. అమ్మా గంగా, నా చెల్లెలు పాయసం పంపించింది, తీసుకెళ్ళి అందరికీ పెట్టమ్మా. ఆ పెద్దరు. గంగా, మీ ఆల్సో. అలాగే. మావయ్య, అత్తయ్య, ఆ, నన్ను ఆశీర్వదించండి. ఆ, సంతోషంగా ఉండమ్మా. చిన్న మావయ్య, అత్తయ్య, మీరు నన్ను ఆశీర్వదించండి. మీ ఓకే, చల్లగా ఉండం. గాడ్ బ్లెస్ యూ. సడన్ గా ఇన్ని వినయ విధేయతలు ఎలా వచ్చాయో నీకు? ఎంతైనా ఇంటికి కాబోయే కోడలు కదా అత్తయ్య గారు. ఆటోమేటిక్గా అన్నీ అలవాటైపోతాయి. మీరు కూర్చోండి అత్తయ్య. మై స్మాల్ కోపీ. స్నేహ, హాయ్. ఈ రోజు నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. రా. చిన్నబాబు గారు, నా కాళ్ళకి నమస్కారం పెట్టి నన్ను పెద్దవాడిని చేయకమ్మా. అన్నయ్య, మీరు నా సంతోషం కోసం చాలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. వదిన చాలా లక్కీ మీలాంటి హస్బెండ్ దొరకడం. ఇంతకీ నాకు అల్లుణ్ణిస్తున్నారా కోడల్నిస్తున్నారా? ఇంకో 10 days ఆగితే నీకే తెలుస్తుంది. మా అందరితో బాగానే మాట్లాడుతున్నావు, మరి వంశీతో మాట్లాడవా? అసలే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫిక్స్ అయిన మ్యాచ్. మీ ఇద్దరు ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోవాలి. అలా లాన్లోకి వెళ్ళి మాట్లాడుకోండి. పర్లేదు బావా. అమ్మాయి కదా సిగ్గుపడాలి. నువ్వు సిగ్గుపడుతున్నావు ఏంటి వంశీ? కూర్చో. నిశ్చితార్థం ఆగిపోయి నేను బాధపడుతున్న సమయంలో మీరు తీసుకున్న నిర్ణయం నా జీవితాన్ని నిలబెట్టింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ కుటుంబ గౌరవం నిలబెట్టే కోడలుగా నేను నడుచుకుంటా మావయ్య.
క్షణం క్రితం వరకు కూడా నీకు ఈ పెళ్లి ఇష్టం ఉందో లేదో నువ్వెలా ఫీల్ అవుతున్నావో అని నా మనసులో చిన్న సంశయం ఉందమ్మా. ఇప్పుడు నువ్వు వచ్చి మా అందరితో కలివిడిగా మాట్లాడుతున్నావు. నా నిర్ణయంలో తప్పులేదనిపిస్తోంది. చాలా సంతోషంగా ఉంది. కానీ ఆ సంతోషం రుద్రబాబు గారిలో కనబడట్లేదు మావయ్య. అదేం లేదమ్మా, ఈ ఇంటి సంతోషం కోసం మా రుద్ర ఏమైనా చేస్తాడు. ఆ విషయం నాకు తెలుసు కదా చిన్నమావయ్య. కానీ మీరు ఎంగేజ్మెంట్ జరిపిస్తున్నప్పుడు గాని ఇప్పుడు నేను ఇంటికి వచ్చాక గాని రుద్రబాబు గారిలో అయిష్టత కనబడుతుంది. అందుకే అలా అన్నాను. ఏం బావగారు, నేను ఇంటి కోడలుగా రావడం మీకు ఇష్టం లేదా? ఈ ఇంటి పెద్దగా మా పెదనాన్న ఏ డెసిషన్ తీసుకున్నా దాన్ని నేను సమర్థిస్తాను. ఆ నిర్ణయంలో ఎలాంటి పొరపాటు జరగకుండా కూడా చూసుకుంటాను. చెప్పాం కదమ్మా, ఈ కుటుంబ గౌరవం సంతోషం కోసం మా రుద్ర ఏమైనా చేస్తాడు. నీకింకే అనుమానాలు అక్కర్లేదమ్మా. మీ పెళ్లి బాధ్యతని కూడా రుద్రకే అప్పగిస్తాను. తనే దగ్గరుండి మీ పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపిస్తాడు. ఏమంటావు రుద్ర? అలాగే పెదనాన్న. గంగక్క, నువ్వు తీసుకొస్తున్నావేంటి? అక్క అక్క ఇటివ్వు. జయ, రామ్మా, రా 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 రా. తీసుకోండి మావయ్య. ఆయన షుగర్ తినకూడదు. మీరు తీసుకోండి అత్తయ్య. అక్క, నువ్వు నేను ఈ ఇంటి కోడళ్ళమే కదా. అందుకే నీకు సగం నాకు సగం. తిను, తినక్క. తిను. ఓఎంజీ, తను బాగా కలిసి జయ మనతో హ్యాపీగా కలిసిపోతుందో లేదోనని నేను చాలా ఫీల్ అయ్యాను. నౌ ఐఎమ్ రిలీఫ్.